కొట్టండి. అర్జున్ బాబు, అయ్యో రక్తం రక్తం. అయ్యో రక్తం కారుతుంది. ఆ పసుపు రాయండమ్మా. సారు, డాక్టర్కి ఫోన్ చేయండి సారు. ఎందుకమ్మా? భార్యగా నువ్వు చేసిన ట్రీట్మెంట్తోనే గాయం పూర్తిగా నయమైపోయింది. ఇదిగమ్మా, ఈ ఖర్చు పెట్టు, ఏం కాదు. ఏంటి కావేరి, మనం విడిపోయే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత దగ్గర అవుతున్నట్టు ఎంత బాగా నటిస్తున్నాం. అర్జున్ బాబు, మీకు తగిలిన గాయం చిన్నదైనా మీ భార్యగా నేను పొందే నొప్పి చాలా పెద్దది. మిమ్మల్ని విడిచి నేను ఉండలేను అనడానికి ఇంతకు మించి నా మనసు నాకు తెలిపే రుజువు మరొకటి లేదు. ఇప్పుడు వాళ్ళు కలిసి ఫస్ట్ నైట్ చేసుకోవడానికే అక్కడికి వెళ్ళారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నా బిడ్డ గురించి నోటుకొచ్చినట్టు వాగుతావా? నీ పానం తీస్తా. ఆగిపోయారేంటి ఆంటీ? చంపండి. కావేరి తప్పు చేసిందని మీరు ఒప్పుకోనప్పుడు నేను మీకు నిజం చెప్పడం ఖచ్చితంగా తప్పే. చంపేయండి, చంపేయండి ఆంటీ. ఆంటీ, నేను మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. కావేరి మీ కూతురు. తన మీద అబండాలు వేస్తే మీరెలా ఊరుకోగలరు? అందుకే ఆంటీ, మీకు నిజం అర్థం కావాలని సాక్ష్యాలతోనే మీ ముందుకొచ్చాను. ఆంటీ, ఈ ఫోటో ఆ రోజు మీరు కావేరి మేడంని వెతుక్కుంటూ అర్జున్ బాబు ఇంటికి వచ్చినప్పటిది. లోపల జరుగుతున్న వ్రతం పెళ్లి తర్వాత నూతన వధూవరులు చేసే సత్యనారాయణ వ్రతం. అది చేస్తున్నది కావేరి అర్జున్ బాబు. అప్పటిదే ఈ ఫోటో. యాడికమ్మా? ఆగమల పోతున్నట్టును? గుడికి పోతున్నామ్మా. ఏంటమ్మా మళ్ళీ వెనక్కొచ్చారు? ఒకసారి మీ ఇంట్లో పనివాళ్ళు ఎవరన్నా ఉంటే పిలుస్తారా? ఈడనే నా బిడ్డ కావేరికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. అట్లాంటిది ఏదైనా జరిగితే ఇంట్లో ఉన్న నాకు తెలుస్తుంది కదమ్మా. మీకెవరో తప్పుగా మాట చెప్పుంటారు. ఆంటీ, మీరు ఈ నిజాన్ని విని తట్టుకోలేరని నాకు తెలుసు. వాస్తవానికి మీరు మీ కూతురు విషయంలో మోసపోతున్నారని
నేను మీకు ఆ రోజే చెప్పుండాల్సిందే. ఒక రకంగా కనీసం మీతో చెప్పే ప్రయత్నం చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదా ఆంటీ? ఇప్పుడు మీరు కావేరి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 3-4 రోజుల్లో పెళ్లి. ఇప్పటికీ మీరు నిజం తెలియకుండా అమాయకంగా మీరు మోసపోతున్నారని చాలా బాధేసింది ఆంటీ నాకు. అందుకే మీ కూతురు మీకు ద్రోహం చేసిన కూతురు లాంటి దాన్ని. నేను మీకు ద్రోహం చేయలేక వచ్చి ఈ నిజాన్ని మీతో చెప్తున్నాను ఆంటీ. నేనేదో మీ కుటుంబంలో చిచ్చు పెడదామని రాలేదు. కళ్ళ ముందు కావేరి మిమ్మల్ని మోసం చేస్తుంటే చూడలేక ఇక్కడి వరకు వచ్చాను. నేను ఇలా చేయడం తప్పనిపిస్తే నన్ను క్షమించండి. కావేరి, ఇప్పుడు నీ ఇల్లు, నీ జీవితం బూమ్. ఏందా పసుపుతాడు? పసుపు దారం. మొన్న శివపురం పోయినాం కదా, ఆడ అమ్మవారి పూజ చేసినప్పుడు పంతులు గారు అమ్మవారి పాదాల కాడి దారం ఇచ్చి మెడలో కట్టుకోమన్నారు. గదే దారం. గంగ చూసిందంతే. యాడికమ్మా? ఆగమల పోతున్నట్టును? గుడికి పోతున్నామ్మా. జరాగు, గీ చీరేంది? ఆడ పనిచేసే వాచ్మెన్ బిడ్డ చీరిస్తే కట్టుకుని వచ్చిన. అర్జున్ బాబు, చాలా సేపటి నుంచి నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ప్లీజ్ కావేరి, నన్ను మాట్లాడనివ్వు. నేనే నీతో ముందు మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ కావేరి, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 రోజులు నాతో ప్రేమగా నటించు అని కోరినందుకు నా కోరికను మన్నించావు కావేరి. ఇంతవరకు చాలా బాగా నటించావు. ఐఎమ్ సో హ్యాపీ కావేరి. అర్జున్ బాబు, కావేరి ప్లీజ్, నాతో ఉండే ఈ కొన్ని క్షణాలైనా నా మాట నువ్వు వినాలి కావేరి. మళ్ళీ ఈ అవకాశం ఇంకెప్పుడు నాకు ఉండకపోవచ్చు. నిన్ను కళ్ళారా చూసుకునే అవకాశం నాకు ఉండకపోవచ్చు. ఏం మాట్లాడుతున్నారు అర్జున్ బాబు మీరు? నేను నిన్ను నాతో 2 రోజులు ప్రేమగా నటించమని అడిగాను. దేనికోసమో తెలుసా? నీతో నిండు 100 ఏళ్ల జీవితం గడపాలన్న చిన్న ఆశ చివరి ఆశగా తీర్చుకోవాలి అనిపించింది. 2 రోజుల్లో నీ మెళ్ళో తాళి నా చేత్తో తీసేస్తానని నీకు మాటిచ్చినట్టే, అమ్మ నీ కోడల్ని నేను ఇంటికి తీసుకొస్తాను అని అమ్మకు కూడా మాటిచ్చాను.